అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతుంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు.